క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం తీసుకునే ఆహారమే క్యాన్సర్కు కారణమా, సిగరెట్ లిక్కర్ అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ వస్తుందా, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. వాటన్నిటికీ నిపుణులు చెప్పే సమాధానం ఒక్కటే, సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ వస్తుంది. ఇంతకీ వీటిలో ఏ కారణం వల్ల యువీకి క్యాన్సర్ వచ్చింది? క్యాన్సర్స్లో యూవీకి వచ్చింది జెర్మ్ సెల్ ట్యూమర్ క్యాన్సర్. క్యాన్సర్ వ్యాధి రావడానికి గల పలు కారణాల్లో జన్యుపరమైన కారణాలు ప్రధానమైనవి. శిశువుగా ఉన్నప్పుడే ఏర్పడే ఈ క్యాన్సర్ బీజాలు సాధారణంగా తల్లిదండ్రుల నుంచి కానీ ఇంకా పూర్వీకుల నుంచి కానీ సంక్రమిస్తాయి. కొంతమందిలో పుట్టిన తర్వాత జరిగే కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల కూడా ఈ క్యాన్సర్ కణుతులు రావచ్చు అంటున్నారు వైద్యులు. ఈ కారణాలే కొంతమంది శిశువుల్లో కూడా క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. కొన్ని క్యాన్సర్లు శిశువుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలైనట్లు మరికొన్ని యుక్త వయసులోనే వస్తాయి, అదుగా కనిపిస్తాయి. జెర్మ్ సెల్స్ అనేవి పిండం డెవలప్మెంట్ స్టేజ్లో సాధారణంగా కనిపించేటువంటి కణాలు ఉంటాయి. ఈ జెర్మ్ సెల్స్ నుంచే మనకు అసలు బీజాలు అనేవి డెవలప్ అవుతాయి, ఓవరీ కానీ టెస్టిస్ కానీ డెవలప్ అవుతుంది. ఇది పిండం డెవలప్ అయినప్పుడు పై భాగం నుంచి కింది వరకు కూడా వీటి మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కణాలు ఛాతీలో కానీ లేదా కడుపులో కానీ లేదా కడుపులో కానీ ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా బీజాలు 1 year పుట్టిన తర్వాత 9 months వరకు టెస్టిస్ 2 స్క్రోటంలోకి వచ్చి ఉంటాయి. ప్రత్యేకించి క్యాన్సర్కు సంబంధించిన జెర్మ్ సెల్ ట్యూమర్లు ఎక్కువగా 20 నుంచి 35 ఏళ్లలోపే వస్తాయి. క్రీడాకారుడు యువరాజ్ సింగ్లో కనిపించినవి ఈ ట్యూమర్లే. అయితే జెర్మ్ సెల్ ట్యూమర్లు క్యాన్సర్కు సంబంధించినవే అయినా ఇవి ఇతర క్యాన్సర్ల లాంటివి మాత్రం కాదంటున్నారు వైద్యులు. వైద్య చికిత్సలతో ఇవి చాలా సులువుగా సంపూర్ణంగా మానిపోతాయి. ఈ కణుతులు చాలా వరకు కీమోథెరపీతోనే లొంగిపోతాయి అంటున్నారు నిపుణులు. జెర్మ్ సెల్ ట్యూమర్స్ వాటికి బీఈపీ అనే 3 రకాల మెడిసిన్స్ కీమోథెరపీ ద్వారా ఎక్కిస్తారు. బ్లియోమైసిన్, ఎటాక్సైడ్, ఎన్సిస్ప్లాటినం అంటారు. ఇది హైయర్ స్టేజ్లో అంటే 3 రకాల రిస్క్ కేటగిరీస్ ఉంటాయండి. వాటికి లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్ అని చెప్పండి. హై రిస్క్లో కూడా 4 కన్నా ఎక్కువ కీమోథెరపీలు ఇవ్వవు సాధారణంగా. సో Day 1, Day 8 అంటే మొత్తం చూసుకుంటే 4 into 3 12 వారాల్లో ట్రీట్మెంట్ పూర్తవుతుంది. విత్ ఇన్ నెక్స్ట్ 1 or 2 months సాధారణంగా నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేస్తారు. అంతకన్నా ఎక్కువ కాలం పట్టే అవకాశం తక్కువ ఉంటుంది. స్మోకింగ్, లిక్కర్, కొవ్వు పదార్థాలు, మోతాదుకు మించి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో క్యాన్సర్లకు సంబంధించి కేసుల సంఖ్య ట్రిపుల్ అయిందని వారంటున్నారు. క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ చాలా బాగుందండి. ఈ క్యాన్సర్స్ చాలా హైలీ కీమోసెన్సిటివ్. సో ఫస్ట్ క్యాన్సర్ మనకి నిర్ధారణ కాగానే ఒకవేళ ఉష్ణంలో ఉన్నటువంటి ఉంటే టెస్టిస్ హై ఆర్కిటెక్టమీ ఆపరేషన్ చేసి టెస్టిస్ తీయాల్సిన అవసరం ఉంటుంది. అది తీసిన తర్వాత మనకు ఎర్లీ స్టేజ్లో ఉంటే ఫాలోఅప్లో కూడా పెట్టచ్చు, లేదంటే కీమోథెరపీ కూడా తీసుకోవాల్సి ఉంది. ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అయినా కానీ ఈ జెర్మ్ సెల్ ట్యూమర్స్ కీమో సెన్సిటివ్ అన్నమాట. అంటే కీమోథెరపీకి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ కణాలు తొందరగా కరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో కూడా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఈ క్యాన్సర్లో ఉంటుంది. మామూలుగా 3 నుంచి 4 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ అవసరం ఉంటుంది. అది యూజువల్గా ఒక 3 monthsలో ట్రీట్మెంట్ అయిపోతుంది. నిజానికి క్యాన్సర్ అనేది ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తోంది. మనిషిని కొంచెం కొంచెంగా కబళించి మృత్యువుకు అప్పగించే ఈ మహమ్మారి రోజురోజుకు అనూహ్య స్థాయిలో విస్తరిస్తోంది. క్యాన్సర్ బారిన పడి అర్ధాంతరంగా జీవితాలను ముగించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా రోజు 20,000 మంది చనిపోతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్యాన్సర్ మొదటి శత్రువులు స్మోకింగ్, ఆల్కహాల్. వీటికి బాగా అలవాటు పడితే చేజేతులా మన ప్రాణాన్ని మనం తీసుకున్నట్లే. శ్వాసకోశ నాళాలు పాడైపోవడంతో పాటు లివర్ దెబ్బతింటుంది. కణజాలాలను దెబ్బతీయడంతో పాటు కణ విభజన ప్రక్రియపై ప్రభావాన్ని చూపిస్తాయి ఈ బ్యాడ్ హ్యాబిట్స్. ఇక రేడియేషన్, కాలుష్యం, ఔషధాలు, ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ కారకాలే. తాను బాధపడుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్కు చికిత్స చేయకునే అంశంలో నెలకొన్న జాప్యానికి తానే కారణమని యువరాజ్ సింగ్ అంటున్నాడు. ఈ విషయంలో ఎవరిని విమర్శించవద్దని యువీ కోరుతున్నాడు. ఇదే అంశంపై ట్విట్టర్లో యువీ పోస్ట్ చేస్తూ తాను కష్టకాలంలో ఉన్న సమయంలో టీం, బీసీసీఐ సభ్యులంతా తనకు అండగా నిలబడ్డారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. बीसीसीआई प्रेसिडेंट, बीसीसीआई के लोग सारी जिंदगी उनके ऋणी रहेंगे.
क्योंकि यहां तक उन्होंने कहा, प्रेसिडेंट साहब ने कहा कि यूवी तुम सारे देश के बेटे हो, हमारे बेटे हो, क्योंकि वो ऑस्ट्रेलिया जाना चाहता था, खेलना चाहता था, क्योंकि इंडिया हार रही थी। उसका जज्बा देखो, ड्यूरिंग वर्ल्ड कप वो वर्ल्ड कप खेलना चाहता था, है वो यहां तक उसने दाव लगाया था कि उसकी जिंदगी एट स्टेक है। और उन्होंने कहा అలాగే తాను చికిత్స తీసుకునే అంశంలో ఏర్పడిన జాప్యానికి కారణం తానేనని యువి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ ఇన్స్టిట్యూట్లో యువి కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నాడు. స్పెషల్ ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్.